మనం తినే ఆహారం ద్వారా మన ఎముకల్లో నొప్పిని తగ్గించుకోవడం ఆర్ కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా సాధ్యపడుతుంది. నమస్కారం, నేను డాక్టర్ సాయి ప్రణీత్ కుంట, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, సాయి తేజ హాస్పిటల్, సరూర్ నగర్, కొత్తపేట్. మనం తినే ఆహారం ద్వారా మన ఎముకల్లో నొప్పిని తగ్గించుకోవడం ఆర్ కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా సాధ్యపడుతుంది. మనం ఎటువంటి ఫుడ్స్ తింటే తగ్గుద్ది, ఎటువంటి ఫుడ్స్ తింటే పెరుగుద్ది అనే దాని మీద ఇవాళ మనం చర్చించుకుందాం. స్ట్రిక్ట్ డైటరీ నియమాలు పాటిస్తూ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, బీటా క్యారోటిన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ మరియు వైటమిన్ సి ఎక్కువ ఉండే ఫుడ్స్ ద్వారా మనకు శరీరంలో వాతం తగ్గి మన ఎముకలు హెల్దీగా కూడా ఉంటాయి. ఈ ఫుడ్స్ ఏంటివి అంటే ఒమేగా 3 రిచ్ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్, ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర, బ్రోకలీ, లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ మరియు ఫ్రూట్స్ ముఖ్యంగా బెర్రీస్, నిమ్మ పండ్లు, దానిమ్మ, బత్తాయి లాంటివి. అలానే స్వీట్ పొటాటోలో కూడా మనకు బీటా క్యారోటిన్ అనేది, స్వీట్ పొటాటో ఇంకా క్యారెట్లో కూడా మనకు బీటా క్యారోటిన్ అనేది రిచ్గా ఉంటాయి. అలానే కొన్ని స్పైసెస్ అండ్ హెర్బ్స్ ముఖ్యంగా పసుపు కొమ్మలు, జింజర్, గార్లిక్లో కూడా మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి. అలానే ఫ్రూట్స్లో మనకు పైనాపిల్ కూడా, అందులో బ్రోమిలిన్ అనేది ఉంటుంది. దాని ద్వారా మనకు వాతం అనేది కంట్రోల్ కావచ్చు. వాతాన్ని కలిగించే ఆహార పదార్థాలను తగ్గించడం లేదా మానేయడం ద్వారా కూడా మనము ఎముకలలో నొప్పిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వాతాన్ని కలిగించే ఆహారాలు అనగా షుగర్ ఎక్కువగా ఉన్నది, ఉప్పు ఎక్కువగా ఉన్నది, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ రెడ్ మీట్స్ ఇట్లాంటి వాటితో పాటు మనము ఫ్రైడ్ ఫుడ్స్ని కూడా తగ్గించుకుంటే మనము జాయింట్ పెయిన్స్ని త్వరగా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.